వెల్కమ్ టు సిద్ధు బ్లాగ్స్. ఈ రోజు మరో సరికొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాము. అదే మా ఫ్రెండ్ వచ్చేసి సున్నుండలు చేద్దామనా అని అన్నాడు. సున్నుండలు ఏంద్రా తినేది అంటే అన్న బాగుంటాయి, నీకు తెలీదు, నేను చేస్తాను అని చెప్పేసి అయితే ఇక్కడికైతే తీసుకొని వచ్చేసాడు. ఈరోజు ఫైనల్గా అయితే సున్నుండలు అయితే మా ఫ్రెండ్ చెప్పడంతో తినడానికి అయితే వచ్చేసాను నేనైతే ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మినప్పప్పు అయితే మనం వేయించుకుందాము. లో ఫ్లేమ్లో వేయించుకోవాలా, కాకపోతే మాకు ఇక్కడ పొయ్యి కాబట్టి తప్పదు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం దోరగా వేయించుకోవాలా. అంటే లోపల నెమ్మ ఇది ఉంటుంది కదా, అదైతే లాగేసి మిక్సీ పట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బాగా ఏగున్నాయా లేదా చూస్తా ఉన్నాను. పట్టపట్ట అయితే అంటున్నాయి బాగా ఏగుని. ఇప్పుడు క్లైమాక్స్ దించేసి మిక్సీకి వేసి చూపిస్తాను. దీన్ని అయితే సపరేట్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు పంచదార అయితే మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ యాలకులు అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వేసుకొని మిక్సీకి అయితే చూసారా ఎట్లా వచ్చేసిందో, పౌడర్ అయిపోయింది మొత్తం. చూడండి కోతులు చూడ ఎట్లా వచ్చేస్తున్నాయి మన కోసం. ఏందో వీళ్ళు చిత్రంగా ఉన్నారు. ఇక్కడ కొండ మీద ఏంది మేము తిరిగే ప్రదేశాలు వీళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటున్నాయి. ఈ నెయ్యితో నేను పని ఉంది మొత్తం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, స్మెల్ గమాలిస్తా ఉంది. చూడండి, షుగర్ పౌడర్ అయితే మనం మిక్సింగ్ చేసుకుంటాను. బాగా మిక్సింగ్ చేసుకుంటే టేస్ట్ అనేది మనకైతే వస్తుంది. ఇప్పుడు ఇదైతే చిన్నదిగా ఉంది అని చెప్పేసి బాండట్లోనే వేసి మిక్సింగ్ చేసుకుంటున్నాము. నెయ్యి చూడండి, వేడిగా ఉందా, అబ్బా కాలిపోతుందా. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి కాలే నెయ్యి అయితే చెయ్యి మీద పోసేసాడు. పక్కన పోయిరా. బాగా అయితే మిక్సింగ్ చేసుకోవాలా. ఎంత బాగా మిక్సింగ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది టేస్ట్ కానీ నెయ్యి కానీ. ఏం స్మెల్ వస్తుందనా బా ఫ్రెండ్స్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఆ యాలక్కాయలు, ఆ చక్కెర చెట్ల మీద చూడండి ఎట్లా ఎక్కేసాడు. చూడండి, కోతులు కాదు కాసుకోమన్నట్టు కాసుకుంటారు మా కోసం. ఈ కోతులు చూసి ఆ కోతులు భయపడి వెళ్ళిపోయి ఒరిజినల్ కోతులు ఇగో చూడండి చెట్టు దగ్గరకి అయితే వెళ్ళిపోయి ఉన్నాయి. బాగున్నాయి, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఆ యాలక్కాయలు, నెయ్యి గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ స్టార్టింగ్ లో వండితే ఆ ఎండింగ్ లో కూడా వస్తుంది స్మెల్ అయితే. ఇది మన ఇంట్లో నెయ్యి కాబట్టి అట్లా స్మెల్, న్యాచురల్ నెయ్యి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇట్లాగా ఉండలాగా చేసుకోవాలి. ఫైనల్ గా అయితే సున్నుండలు అయితే చేసాము. చూడండి, మొత్తం అయితే పిండి అయితే తినేసే మేము ఒకరికొకరు అయితే తినిపించుకుంటున్నాము. భలే ఉంది, సూపర్ గా ఉంది. అంటే మనం ఈ సున్నుండలు అయితే చేస్తామంటే ఇక్కడికైతే కొంతమంది పిల్లకాయలు అయితే వచ్చేసారు గుడి దగ్గరికి. వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి మేమైతే అనుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఏం పేరండి? పేరా బాలయ్య. బాలయ్య అంట బాలకృష్ణ డాన్స్ చేస్తాడు. నీ పేర్రా? అంకయ్య అంటే నీ పేర్రా? డాన్సర్. నీ పేరు? చరణ్. రామ్ చరణ్. నీ పేర్రా? లక్ష్మయ్య అంట. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళే మన సబ్స్క్రైబర్స్. వీళ్ళు ఇక్కడికైతే వచ్చారు. వాళ్ళందరికి కూడా సున్నుండలు అయితే ఇచ్చేసాను ఫైనల్ గా. ఒకసారి టేస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ చెప్తారు, తినండి అందరూ. ఎట్లా ఉంది చూసి చెప్పండి, తినండి. చూడండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.